సుప్రీంకోర్టు మెజారిటీ జడ్జిల తీర్పుతో వర్గీకరణ శాశ్వతమవుతుందని, వర్గీకరణ ఫలాలతో ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలు 20 ఏళ్లలో ఉన్నత స్థానంలోకి వస్తాయన్నారు మందకృష్ణ. వర్గీకరణ సూత్రీకరణకు కట్టుబడి ఉన్న అన్ని పార్టీలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా వర్గీకరణకు తొలి అడుగు వేసిన చంద్రబాబుతో పాటు ఎంఆర్పీఎస్ పోరాటంలో సహకరించిన ప్రధాని మోదీ, అమిత్ షా, వెంకయ్య నాయుడులకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. దీని గురించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహాత్మా ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మీద స్పందించేందుకు మనతో మందకృష్ణ మాదిగ ఉన్నారు. ఆయనే అడిగి ఆయన రియాక్షన్ తెలుసుకుందాం. మీ 3 దశాబ్దాల పోరాటం ఫలించింది, అందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ రియాక్షన్ ఏంటి? అసలు ఈ తీర్పుని 20 ఏళ్లుగా మీకు జరిగిన అన్యాయం సరిదిద్దబడుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా అన్న, సరిదిద్దబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసి 5 ఏళ్ళు అమలు జరిగిన కాలంలో గతంలో 50 ఏళ్ళుగా రాని అవకాశాలు 5 ఏళ్లలో వచ్చినాయి. ఇప్పుడు 20 ఏళ్ళుగా మేము నష్టపోయినాం. కానీ వర్గీకరణ 7 జడ్జీల్లో 6 జడ్జీలు సంబంధించడం అంటే మెజార్టీ తీర్పు ప్రకారం వర్గీకరణ అమలు జరగబోతుంది. ఈ తీర్పు శాశ్వతం అవుతుంది కనుక ఖచ్చితంగా వర్గీకరణ ఫలాలు 1-2 దశాబ్దాల్లోనే ముందుగా అందుకోవడం ద్వారా సమాజంలో అన్యాయం జరిగిన వర్గమైన మాదిగలు ఉన్నత స్థానం రావడానికి అవకాశం ఉంటుంది. నేను అంటున్నా, ధర్మం గెలిచింది. ఆ గెలిపించుకున్న ఫలాలను అనుభవించడానికి ఇప్పుడు జాతిని సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ధన్యవాదాలు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు వర్గీకరణ అమలు చేసినప్పుడే మాకు మేలు జరిగింది. ఇప్పుడు మీరు తీసుకొచ్చే చట్టమే మళ్ళీ పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి ఉన్నారు. వర్గీకరణ రద్దయిన 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు వర్గీకరణ మళ్ళీ చేసుకోవచ్చు అంటున్న రోజు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నారు. చేసింది ఆయన, పునరుద్ధరించబడ్డది ఆయన తీసుకొచ్చే చట్టమే. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలి. ఉద్యోగాల్లో నష్టపోకుండా వర్గీకరణ ప్రక్రియ అమలు జరగాలి. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో వర్గీకరణ సమర్థిస్తూ ఎన్నో బహిరంగ సభలో పాల్గొన్న వ్యక్తే కనుక సోదరులు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పీల్ చేస్తున్నాం. దయచేసి అత్యంత వెనుకబడ్డ మాదిగ జాతి, తెలంగాణలో మెజారిటీగా ఉన్నది మాదిగ జాతి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వర్గీకరణ ప్రక్రియను విద్యా సంస్థల్లోనూ ఉద్యోగ అవకాశాల్లోనూ వెంటనే అమలు చేసే విధంగా ముందుకు సాగాలని కోరుతున్నాను. మీ పోరాటానికి రాజకీయ పార్టీలు చాలా వరకు మీకు మద్దతు తెలిపాయి. రాజకీయాలకు అతీతంగా కూడా చాలామంది మీకు సపోర్ట్గా నిలిచారు. అయితే లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా మీకు ఒక సభా వేదికగా ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది. మీరు ఏం చెప్పారు? వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్గీకరణ అంశం చర్చ పెడితే ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. అందరూ అనుకూలంగా మాట్లాడారు. కాబట్టి వర్గీకరణ సూత్రబద్ధతకు అన్ని పార్టీలు కట్టుబడినాయి. కాబట్టి నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ నేను ఇద్దరికి కృతజ్ఞత బలంగా చెప్పాలి. ఒకరు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అమలు చేసిందే ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చే చట్టమే పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఆయన తీసుకొచ్చిన చట్టం పునరుద్ధరించబడతారు. కాబట్టి ఆయనకు అభినందనలు, ధన్యవాదాలు చెప్తున్నాను నేను. కానీ ఎప్పటికైనా న్యాయం దక్కుతుంది అనుకున్నాం, విజయం సాధిస్తాం అనుకున్నాం. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు పోయిన నవంబర్ 11వ తారీఖు నాడు హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభకు రావడం ద్వారా మరో నవంబర్ మళ్ళీ రాకముందే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ఆయన ఎట్లా ముందుకు నడిపించాలో వ్యవస్థను అట్లా ముందుకు నడిపించడం జరిగింది. ఎగ్జాంపుల్, ఆయన వేదిక మీద ఖచ్చితంగా వర్గీకరణకు కేంద్రం సపోర్ట్ చేస్తుంది. ఇది సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ప్రక్రియ వేగవంతం చేయడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ ప్రక్రియను ముందుకు నడిపించడానికి ఒక కమిటీ ఎత్తామని చెప్పడం జరిగింది. ఆయన క్యాబినెట్ సెక్రటరీ అధ్వర్యంలోనే కమిటీ వేయడం జరిగింది. సమావేశాలు జరిగినాయి. వాళ్ళు అటార్నీ జనరల్ను, సోలిసిటర్ జనరల్ను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఈ వర్గీకరణ ప్రక్రియ మీద రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి వాళ్ళు కేంద్రం తరఫున న్యాయశాఖ అప్పీల్ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ ధర్మాసనం పడ్డది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో వెంటనే విచారణ జరిగింది. జడ్జిమెంట్ రిజర్వ్ అయింది. ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. అంటే న్యాయం దక్కుతుందనే ఉద్యమంతో కదా 30 ఏళ్ళు పోరాటం చేసినాము. పోరాటం లెక్క రాజపల్లె. కానీ పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు వేదిక మీదకి వచ్చిన కానుంచే ఈ ప్రక్రియ వేగవంతమైంది అనడంలో ఖచ్చితంగా 100% నిజం ఉన్నది. ఆయనకు మేము రుణపడి ఉన్నాం. అమిత్ షా గారికి కూడా ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ ప్రక్రియను ముందుకు నడిపించింది ముందు వెంకయ్య నాయుడు గారు. ఇప్పుడు ముందుకు నడిపిస్తున్నది మా సోదరులు కిషన్ రెడ్డి గారు, అంతే కదా. రఘునందన్ అన్న, సంజయ్, వీళ్ళందరూ ఒకవైపు మద్దతుదారులు ఉన్నా కూడా అతి కీలకమైన పాత్ర పోషించిన వాళ్ళని నేను ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను వాళ్ళందరికీ మేము రుణపడి ఉన్నాం. రుణం తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. దీన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మీకు ఎంత షేర్ దక్కుతుంది అని అనుకుంటున్నారు? ఇక్కడ తెలంగాణ కాడికి వచ్చేటప్పటికి దాదాపు 11 నుంచి 12% షేర్ మాకు రావాలి ఉన్న జనాభా పరంగా చూస్తే.
అక్కడికి వచ్చేటప్పటికి మాకు 7 నుంచి 8% రిజర్వేషన్ ఫలాలు అక్కడ రిజర్వేషన్ పెరిగితే మినిమం 7 నుంచి 8% రిజర్వేషన్లు కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వర్గీకరణ జరగకపోతే ఇక్కడ 15లో మాకు 1-2 రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అక్కడ కూడా అసలు అవకాశాలు లేకుండా పోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి వర్గీకరణ ద్వారానే మాత్రమే గతంలో మేము కొంత ముందడుగు వేసాం. ఇప్పుడు వర్గీకరణ జరగబోతుంది కాబట్టి మన జాతి ముందడుగు వేయబోతుంది అని మేము అంటున్నాం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఇవాటి విజయం 100 తరాల భవిష్యత్తు నిర్దేశించబోతుంది. 100 తరాలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నది కదా. అంటే ఒక పోరాటం మొదలు పెడితే రాజు లేకుండా 3 దశాబ్దాలు జరిగిన ఉద్యమం ఈ దేశంలో మళ్ళీ ఎక్కడ కనిపించదు. నిలకడగతో కూడిన ఉద్యమం, రాజు లేని ఉద్యమం ఇక్కడ ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం కనిపిస్తున్నది. కానీ ఇది జాతికి స్ఫూర్తినిస్తుంది, సమాజంలో అన్ని పేద వర్గాలు కూడా స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ఈ విజయం ద్వారా మాదిగలు ముందడుగేస్తారు, ఉపకులాలు కూడా ముందడుగేస్తారు. కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ విజయం సాధించడం కోసం ప్రాణత్యాగాలు కోల్పోయిన వాళ్ళకు మొదటి అంకితం. 30 ఏళ్ళుగా రాజులేని పోటం చేసిన నా కార్యకర్తల నాయకులకు రెండో అంకితం. కానీ మాదిగలకు వర్గీకరణ ద్వారా న్యాయం జరుగుతుందేమో కానీ సమాజానికి న్యాయం జరగదు. కానీ మాదిగల కోసం జరిగిన పోరాటాన్ని కూడా సమాజం యావత్తు మద్దతు ఇస్తున్నది. సమాజం మొత్తానికి నేను మీడియాతో సహా సమాజం మొత్తానికి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఈ విజయం సమాజానికి కూడా ఇస్తున్నాను నేను. అయితే ఈ పోరాటాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ సోదరులే అడ్డంకులు సృష్టించారు, న్యాయ ప్రక్రియలో కూడా అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పదలుచు? 2004లో అడ్డంకులు కల్పించకపోతే 2024 దాకా మేము పోరాటం చేసేవాళ్ళం కాదు. ఉమ్మడి పోరాటాలు ఎన్నో చేసేవాళ్ళం. ఉదాహరణకు ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషన్ రిజర్వేషన్ల కోసం హైదరాబాద్ దిగ్బంధం చేశాం చంద్రబాబు గారి కాలంలో. వర్గీకరణ అమలు జరుగుతున్న కాలంలోనే మనకు గుండె జబ్బుల పిల్లల ఉద్యమం నడిపితే ఆరోగ్యశ్రీ పథకం వచ్చేసింది కదా. తర్వాత వికలాంగుల ఉద్యమాలు, సొసైటీ కోసం చేసిన ఉద్యమాలు చేయడం జరిగింది. నేనేమంటానంటే వర్గీకరణ ప్రక్రియ అడ్డుకోకపోతే దళిత ఉద్యమాలు మరింత శక్తివంతమయ్యేది. దళిత ప్రయోజనాలు కాపాడుకోవడానికి మరింత శక్తివంతంగా ఉద్యమం నిర్వహించడానికి అవకాశం వచ్చేది. దేశంలో దళిత వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా బలమైన వాయిస్ ఇచ్చే నాయకత్వం కొద్దిగా అక్కడక్కడ లేకుండా పోయింది. ఇప్పుడు ఉమ్మడిగా ఎంఆర్పిఎస్ అందరినీ కలుపుకెళ్ళి ముందుకు నడుపుతుంది కనుక నా సోదర వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మాదిగల విజయమనో మాలల అపజయమనో చూడకుండా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్ ఫలాలను అందరికీ పంచాలనే సదుద్దేశంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అధ్యయనం తీర్పు వచ్చింది కనుక ఆ తీర్పును అందరూ స్వాగతించాలి. అందరం కలిసికట్టుగా మనం ముందుకెళ్దామని నేను అప్పీల్ చేస్తున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఏ ఒక్కరి విజయము కాదు, మరొకరి పరాజయం కాదు అంటూ మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్ ఫలాలు ఇవన్నీ కూడా అందరికీ సమానంగా దక్కేలాగా, సమన్యాయం దక్కేలాగా దొరికిన తీర్పుగానే భావించాలి అంటూ ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియా, TV9 న్యూఢిల్లీ. చూస్తున్నాం సికింద్రాబాద్ ఎంఆర్పిఎస్ కార్యాలయంలో నేతలంతా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇన్నేళ్లుగా తమ పోరాటం ఫలించింది అన్న ఆనందంతో ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వర్గీకరణ లేక 20 ఏళ్లుగా తాము నష్టపోయామని, మెజార్టీ జడ్జీల తీర్పు ప్రకారం ఈ వర్గీకరణ శాశ్వతమవుతుందని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తీర్పును స్వాగతిస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న దృశ్యాలవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్ మాదిగ విశ్వరూప సభలో ప్రధాని మోదీ సైతం వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండే అని, సుప్రీంకోర్టులో కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పొచ్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని నాడు ప్రధాని మోదీ అన్నారు. ये हमारा वादा है कि हम जल्द ही एक कमेटी का गठन करेंगे जो आपके सशक्तिकरण के हर रास्ते को अपनाएगी. हम और आप ये भी जानते हैं कि एक बड़ी न्यायिक प्रक्रिया सुप्रीम कोर्ट में भी चल रही है. आपकी इस लड़ाई को हम न्याय की लड़ाई मानते हैं. बाबा साहब आंबेडकर ने हमें जो संविधान दिया है, उस संविधान ने न्याय की जिम्मेवारी मुझ पर दी है. हम उस न्याय को
सुनिश्चित करा करके ही रहेंगे। अदालत में भी आपको न्याय मिले, ये भारत सरकार की सर्वोच्च प्राथमिकता है। पूरी मजबूती के साथ भारत सरकार न्याय के पक्ष में आपके साथी बनकर के खड़ी रहेगी।